సతీష్ చెప్పండి మీరు అంటే జనరల్ గా ఈ ఇన్సిడెంట్ మీ బావ ఎవరైతే గడ్డం రాజు ఉన్నాడో ఒక 5 days క్రితం సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అవునన్నా. సో ఆ సూసైడ్ కు ప్రధాన కారణం ఏంటి అసలు? అన్న వీళ్ళకు ప్రధాన కారణాలు అంటూ మాక్సిమం ఏం లేవు అన్న. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వాళ్ళ భార్య భర్తలు అన్న, వాళ్ళ భార్య భర్తలు నేను మాక్సిమం నేను వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా పెళ్లి అయింది, నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి, నా జాబ్ ఏందో నేను చూసుకుంటా, నేను జాబ్కి వెళ్తే నా ఇల్లు ఏందో నా జాబ్ ఏందో అన్న. అప్పుడప్పుడు ఏమైనా ఫంక్షన్ అయినా కూడా ఏమైనా కూడా నేను వాళ్ళ దగ్గరికి వచ్చేది. మా బావతో నేను క్లోజ్ గా ఉండే, ఆయన కూడా నాతో క్లోజ్ గా ఉండేటోడు. మా ఇద్దరు కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు భార్య భర్తలు అన్న, ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి పెళ్లి కాకముందు ఆయననే మా చెల్లెంట పడ్డాడు. తర్వాత చేసుకో అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి కాళ్ళు కూడా మొక్కడం జరిగింది. చేసుకుంటే మన ఫ్యామిలీ కదా, బాగుంటావు అని చెప్పి చెప్తే సరే అని చెప్పి మా చెల్లె చేసుకున్న తర్వాత 1 month కే టార్చర్ అన్న. 1 month కే టార్చర్ 1 month కు టార్చర్ అసలు వాళ్ళకి ఏమైందో ఏమో మనకు తెలియదు. మనం ఏంటంటే ఇప్పుడు మనం భార్య భర్తల మధ్యలోకి వచ్చి మనం ఏం చూడం కదా, మనము చూసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి ఏం చేసుకుంటాం అని చెప్పి మనం చూడం కదా. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి చిన్న విషయాలన్నా, చిన్న విషయాలు నా ఫ్యామిలీ గురించి అయినా సరే. ఇప్పుడు రాజు వాళ్ళ ఫ్యామిలీ అంటే నా చెల్లకు కోపం రావడం, ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఇట్లా ఒకరికొకరికి వాళ్ళకు విభేదాలు అన్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ వలన అసలు చాలా అలాగే లొల్లిలు జరిగినాయి అన్న. ఇక్కడ రాజు తన సూసైడ్ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఇల్లరికం వచ్చినట్టు కనిపిస్తా ఉంది, సో నాకు ఫ్రీడమ్ లేదు, నేను బయటికి పోనిస్తే కోణంలో మాట్లాడినట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే మీరు మీ చెల్లె కావచ్చు, మీరు కావచ్చు, మొత్తం మీ అమ్మ కావచ్చు, మొత్తం ఆయన టార్చర్ పెట్టిరు అనేది చాలా స్పష్టంగా వీడియో కనబడతా ఉంది. దానికి మీరేమంటారు? నా ఇల్లరికం అంటే ఆయన రాలేడు, మా బావ రాలేడు. మా బావకు మేము ఆల్రెడీ ఆయన ఇంతకు ముందు ఒక ఇల్లు తీసుకున్నాడు, ఇక్కడ ఈ గల్లీలో తీసుకుంటే ఆ ఇంట్లో నాకు మంచి జరగట్లేదు. ఇప్పటికే 1 month కే విడాకుల దాకా పోయి వాళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది. నా ఫ్యామిలీ పెద్ద మనుషుల దగ్గర కూడా మేము మాట్లాడడం జరిగితే మా చెల్లె మొత్తమే అసలు నేను వద్దు ఇప్పటి 1 month కే ఇంత టార్చర్ పెడుతుండు, మళ్ళీ ఫ్యూచర్ లో ఎంత టార్చర్ పెడతారు నాకు తెలియదు. అద్దు అన్న అంటే మేము ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాం, అద్దు బుజ్జి అని అంటే వాళ్ళు ఫ్యామిలీ కూడా వచ్చి ఫోర్స్ చేయడము, రిక్వెస్ట్ చేయడం జరిగితే సరే అప్పటికే 1 month అయింది అన్న, పెళ్ళి 1 month అయింది. 1 month కే ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు మా చెల్లె కూడా జీవితం చూసుకోవాలి కదా, ఇజ్జతమానం పోతుంది. ఎందుకంటే 1 month ఇప్పుడు విడాకులు చేసుకున్నది అంటే దాని ఎంత వేస్ట్ క్యారెక్టర్ అని చెప్పి సొసైటీకి కంపల్సరీ అనుకుంటారు. కాబట్టి నా చెల్లి ఏంటి సరే ఈసారి నేను కంపల్సరీ రాజుకు నేను ఇస్తా, నా భర్త మారతాడన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి 1 chance ఇచ్చింది అన్న. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇక ఒక 1 month మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళకి చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మధ్యలో ఏమైనా ఉంటే గిట్ట నేను ఫోన్ చేస్తా ఆయనకు, కానీ ఆయన నాకు కూడా ఫోన్ చేస్తాడు. ఏమన్నా ఉంటే వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేసి చెప్పేటోడు. కానీ మొన్న ఏం జరిగిందో అది నేను కూడా ఫోన్ చేయలేదు. ఎందుకంటే మా చెల్లెను హెల్మెట్ తో దాడి చేయడం వల్ల ఇంకోటి గాజులు వేపియడానికి ఆ రోజు బతుకమ్మ ఆడడానికి మా చెల్లె గాజులు వేపియడానికి మా అమ్మ తీసుకుపోయినందుకు ఇప్పుడు మా అమ్మనే కదా, ఇప్పుడు బయటలో ఎవరు తీసుకోలేదు కదా. ఎక్కడ నువ్వు ఎట్లా పోతావు ఇలా అంజదానా, ఎట్లా పోతావు నువ్వు, నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు నువ్వు అని చెప్పి ప్రతి దానికి చిన్న దానికి కూడా ఆయన తీస్తాడన్న, తప్పు తీస్తాడు. ఆయన చెప్పినట్టు తినాలి, వీడ కూర్చున్నమాట కూర్చోవాలి, లేదంటే లేవాలి. ఆయన ఫ్యామిలీని కూడా ఆయన ఫ్యామిలీ కూడా అసలు మాక్సిమం ఏమనలేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అయినా సరే మా ఫ్యామిలీకి అయినా సరే విభేదాలు లేవు, పగలు లేవు. వాళ్ళు మాకు దగ్గరోళ్ళు, మేము వాళ్ళకి దగ్గరోళ్ళము, మంచిగా ఉంటది కదా అని చెప్పి అనుకున్నాం. కానీ ఏంటంటే ఆయన కొంచెం ఆయన థింకింగ్నెస్ అయినా సరే, ఆయన బిహేవియర్ అయినా సరే కొంచెం ఏంటంటే చాలా కొంచెం బాగా కోపంగా ఉంటాడు అన్న. అంటే ఎప్పుడన్నా మీ చెల్లె ఇట్లా చేస్తుంది అనే ఏమైనా కంప్లైంట్స్ మీకు ఇవ్వడం జరిగిందా రాజు? ఏమైనా ఎప్పుడన్నా అంటే ఇవ్వడం జరిగింది అన్న, ఆయన రాజు నాకు ఇవ్వడం జరిగింది, నేను మా చెల్లెకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు మనము ఒక ఇంటి నుంచి ఒకరిని మనం చేసుకున్నామంటే కంపల్సరీ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు బావ ఆయనే, కంపల్సరీ రెస్పెక్ట్ చేయాలి. బుజ్జును అట్లా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకైనా అన్న భార్య భర్తల మధ్య ఎవరైనా సరే ఒక్కరైనా సరే తగ్గి ఉండాలి. ఇప్పుడు నువ్వెంత అంటే నేనెంత అంటే అది ఎట్లుంటది అన్న, కంపల్సరీ ఇప్పుడు ఇంత
ఇంత ఘోరంగా అయిపోయింది. అందుకని చెప్పి నేను మా చెల్లెకి చెప్తూనే ఉంటా, చెల్లె కంపల్సరీ నువ్వు తగ్గి ఉండు, ఒక మాట అంటే పడిపోయేది ఏం లేదు, ఏముంది అని చెప్పి నేను చెప్తూనే ఉంటాను మా చెల్లెకి. రాజు కూడా నేను చెప్తా, ఎందుకంటే నాకన్నా చిన్నోడు అన్న, నాకు చిన్నోళ్ళే. కూడా చెప్తాను. ఇప్పుడు రాజు వాళ్ళ కుటుంబం ఏమో కంప్లీట్ శ్రీరాంపూర్ దగ్గర, పెద్దపల్లి దగ్గర, శ్రీరాంపూర్ దగ్గర వాళ్ళ విలేజ్. సో కానీ ఇక్కడ ప్రధానంగా వాళ్ళేమో ఆయనేమో హైదరాబాద్ సెటిల్ అయ్యిండు, అది కూడా మీ దగ్గరలోనే, మీ పక్క దగ్గరలోనే. సో ఇక్కడే సెటిల్ అయ్యారు. సో ఇక్కడ అసలు ఇక్కడే తీసుకోమని, ఇక్కడే ఇల్లు చూసుకోమని చెప్పేసి మీరు చెప్పారు, లేకపోతే తన తీసుకున్నాడు అసలు? లేదన్న, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు పెళ్ళైంది కదా, కొన్ని రోజులు ఇక్కడ ఉండండి, ఉన్న తర్వాత మెల్లమెల్ల మీకు అలవాటు అవుతుంది కదా. అలవాటు అయిన తర్వాత ఇప్పుడు సడన్లీ ఊరికి పోతే ఏం చేసుకోలేరు కదా. ఇప్పుడు మా అనిల్ అంటే ఆయన మా పెద్ద బావ, ఆయన అనిల్, ఆయనకు పర్టికులర్ గా ఆయనకు 2 పిల్లలు, ఆల్మోస్ట్ 3 పిల్లలు ఉన్నారన్న. ఆయన ఏం చేసుకోవాలి ఏందని చెప్పి ఆయన ఫుల్ క్లారిటీ ఉంది. ఆయన ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటాడు, ఆయనకు ఒక కారు ఉంది, ఆయన అన్ని మంచిగా చూసుకుంటాడు, ఆయన లైఫ్ ఆయనకు తెలుసు. వాళ్ళన్న అనిల్ అతను, ఈయన యూట్యూబర్ అన్న, ఈయనకు బయట ఎక్కడ వర్క్ చేయడు. బావా నేను బావా నువ్వు ఊరికి పోయినావు అనుకో, అంత తొందరగా సెటిల్ కావు, నువ్వు కొంచెం ఇక్కడనే ఉండు, కొన్ని రోజులు వర్క్ చేసుకో, కొన్ని రోజుల తర్వాత ఆటోమేటికల్లీ నువ్వు వెళ్ళు, మాకేం ప్రాబ్లం లేదు. నేను అప్పటికే అంటేనే, ఎందుకంటే కొన్ని రోజులు చేసుకో, నువ్వు వర్క్ చేసుకుని నీకు అర్థమవుతుంది కదా అని చెప్పి నేను అనడం జరిగింది, నా కుటుంబం కూడా అనడం జరిగింది. పెళ్లికి ముందు ఇప్పుడు ఆయన ఏదో ఒక జాబ్ చేస్తుండు, ఇంకేదో చేస్తుండే, కొద్దిగా ఆరాధిస్తారు కదా, అసలు ఆయనకు ఏమైనా జాబ్ చేస్తుండే అంత ఓన్లీ ఇదే ఫోక్ ఇండస్ట్రీలో ఉండేదా? అంటే జాబ్ అంటే ఫోక్ ఇండస్ట్రీలో ఇంతకు ముందు మా చెల్లెను పెళ్లి చేసుకోక ముందు ఆయన ప్రాజెక్టులు వచ్చేది అన్న, చేసుకున్నట్టు మంచిగానే ఉండే, అంత బాగానే సంపాదించేది. అంటే మనకు తెలియదు అన్న, ఆయన పర్సనల్ ఎంత సంపాదించిన నాకైతే ఎప్పుడు చెప్పలేదు, కానీ ప్రాజెక్టులు ఉండేది. ఇక ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి ఆయనకు కొంచెం ప్రాజెక్టులు తగ్గినాయి. అయినా కూడా మరి ఇంట్రెస్ట్ పెట్టిండా పెట్టలేదన్న సంగతి నాకు తెలియదు. మీరు ఎప్పుడు అడగలేదు? ఎందుకు అడిగితే మేము రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, సీజన్ కూడా కొంచెం కాదు అని కూడా నాతో మాట్లాడడం జరిగింది. నేను కూడా చెప్పడం జరిగింది, సరే మరి అట్టి ఉంటే ఏమొస్తుంది, ఏదైనా వర్క్ చేసుకో. నేను కూడా చాలా అంటే చాలా నాకు ఫ్రెండ్లీగా ఉండే అన్న, నేను కూడా ఆయనతో ఫ్రెండ్లీగా ఉంటా. నాకు ఆయన అంటే నాకు కోపం లేదు, ఆయన నాకు పగలేదు, ఆయనకు నా మీద పగలేదు. ఆయనకు కూడా నేను జాబ్ చూడడం జరిగింది. అలా నేను ఆ మామయ్యతో ఎవరైతే వాళ్ళ ఫాదర్స్ ఉన్నారో మదర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు నాకు ఫస్ట్ లో ఫోన్ చేసేటోళ్ళు, ఏమైనా ఉంటే డ్యూటీ ఇవ్వడు అంటే నేను చూస్తా, మనోళ్ళే కదా నేను చూస్తా అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. అసలు నాకు చాలా దగ్గరోడు అన్న, అసలు నాకు అసలు అంటే ఆయన మీద అసలు ఎటువంటి ఉద్దేశం లేదు నాకు, నిజంగా చెప్తున్నా ప్రామిస్లీ. అసలు ఆయన అట్లా చేసుకుంటాడు అని చెప్పి నేను అనుకోలేదన్న, నా కళ కూడా నేను ఊహించలేదు. చిన్న విషయాల గురించి అట్లా ఎవరైనా చేసుకుంటారు అన్న, అసలు నాకైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నేనైతే పక్కనే ఉండడం అనిపిస్తుంది నాకైతే ఇంకా.